గురువుగారు ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని గాని, ఎవరిని అయినా గాని వెంటనే మనం బయటికి తీసుకొని వెళ్తే ఏ గురూజీ దగ్గర జ్వరం వచ్చింది, వెంటనే మందు పెట్టేశారు అంటారు. అంత ఈజీ అంటారా మందు చిన్న పెట్టడం? పిల్లలకి మందు పెట్టడం అనేది చాలా తక్కువ, అరుదు. హ్మ్. పెద్దవాళ్ళ దాకా పోతుంది. హ్మ్. చిన్నపిల్లల వాళ్ళకి ఏంటంటే బాలగ్రహ దోషాలు ఉంటాయి. బాలగ్రహం. బాలగ్రహ దోషాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. చిన్న పిల్లలు అయితే హ్మ్. 12 సంవత్సరాల లోపు పిల్లలు హ్మ్. వాళ్ళకి కొద్దిగా బాలగ్రహ దోషాలు కానీ, హ్మ్. సోమిడి దోషాలు కానీ, హ్మ్. కొన్ని దాటుడు సమస్యలు కానీ, హ్మ్. కొద్దిగా కొన్ని గాలి ధూళి సమస్యలు కానీ, చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు ఎందుకు గానీ ఇబ్బందులు ఉంటే మన దగ్గరికి వస్తే తాయెత్తు కట్టి మంత్రం వేసి బొట్టు పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా సరిచేయాలి. ఈ మందు పెట్టడానికి కూడా స్పెషల్ వారంలో ఈ డేస్ అంటూ ఉంటాయంట కదా గురువుగారు? ఉంటది. మందులు పెట్టే వాళ్ళు ఒక టైం చూసుకుంటారు. కొంతమంది నూనెలో పెట్టేవాళ్ళు, కొంతమంది ఆకులో పెట్టేవాళ్ళు, కొంతమంది ఉమ్ములో పెట్టేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు. కొంతమంది వంటలలో వేసేవాళ్ళు, అల్లా ఇల్లా చేసేవాళ్ళు. ఆ మందే ప్రమాదం, మనిషికి ఆరోగ్య నష్టం చేస్తుంది. అలాంటిది చేయకూడదు. మందు వల్ల మనిషికి ఉపయోగం ఉండదు. మందు అనేది మనిషిని ఆరోగ్యపరంగా ఇబ్బంది చేసి ప్రశాంతత లేకోకుండా ఆ మనిషిలో గాబర ఏర్పాటు చేస్తారు. మందుతో అవసరం లేదు. మనిషిని ఆకట్టుకునే విధంగా, మనిషి జీవితం కుదురుపడే విధంగా, వాళ్ళ సంసారం కుదురు కావాలే కదా వాళ్ళు పెట్టేది. అలాంటి మందు జోలికి పోకోకుండా మనసులు కుదురు ఉండేటట్టుగా చేసుకోవటం మంచిదని నా ఉద్దేశం. గురువుగారు మొత్తానికి ఈ నరదిష్టి నుంచి గాని, ఇప్పుడు శుద్ర పూజల నుంచి, చేతబడి నుంచి, వశీకరణ నుంచి, ఇవన్నిటి నుంచి బయటపడాలి అంటే అసలు మీ వరకు ఎలా సంప్రదించాలి అంటారు? వాస్తవానికైతే తల్లి, నా దాకా మీరు ఏ విషయంలో ఎలాంటి శుద్రానికి గురైపోయి ఇలాంటి సమస్యలకి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మనల్ని సంప్రదిస్తే ఆ జగన్మాత, కాళీమాత, ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో వాళ్ళలో ఉండవలసిన ఎలాంటి అటంకులైనా, ఎలాంటి శుద్రం గాని, ఎలాంటి తంత్రం గాని, ఎలాంటి మంత్రం గాని, ఎలాంటి యోగ బంధంలో ఉన్నోళ్ళైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళకు ఉండవలసిన సమస్యని సమూలంగా ఏర్లతో సహా తీసేసి వాళ్ళకి అశాంతి లేకోకుండా శాంతితో ఉండేటట్టుగా, వాళ్ళ జీవితాలలో ఎలాంటి అటంకులు లేకోకుండా ఆ శుద్రంతో బాధపడే వాళ్ళని సమూలంగా మనం పక్కకు పెట్టేసి వాళ్ళను దాంట్లో నుంచి బయటికి వెళ్లే విధంగా మనం అన్ని విధాలుగా కట్టు బంధనలు చేసి ఆ బంధనాలతోనే వాళ్ళకి ప్రశాంతంగా కలిగే విధంగా మనం వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని మనం నిలబెట్టవచ్చు తల్లి.